హాయ్ రమ్య. హాయ్ అండి. సో యాజ్ ఏ మెంటర్గా ఇప్పుడు మీ టీం మెంబర్స్కి అంటే మీరు ఏ విధంగా ట్రైన్ చేస్తారు, ఏ విధంగా ట్రీట్ చేస్తారు, ఆ గైడెన్స్ ఏ విధంగా ఇస్తారు? ఖచ్చితంగా వాళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది, మీ మీద ఉంటుంది, మీరు ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు? వీఆర్ హియర్ టు ఎంటర్టైన్ ఆడియన్స్ కాబట్టి ఆ భయం ఏం లేదు. బట్ వీఆర్ జస్ట్ హ్యాపీ టు బీ ఇన్ అ స్టేజ్ వేర్ వీఆర్ గివింగ్ దట్ హ్యాపీనెస్ టు ది ఆడియన్స్. నేను ఏ రకంగా అంటే వాళ్ళ వాళ్ళ పాటల సెలెక్షన్లో కానీ లేకపోతే వాళ్ళు నేర్చుకున్నాక నేను విని ఎలాగా పాడితే ఇంకా బెటర్గా ఉండొచ్చు అని నా ఎక్స్పీరియన్స్ ద్వారా నేను చెప్తాను. తర్వాత పర్ఫార్మెన్స్ పరంగా ఏం చేయొచ్చు, ఎలాగా స్టేజ్ ప్రెజెన్స్ కానీ, తర్వాత స్టేజ్ మీద వచ్చాక అన్నీ నేర్చుకుంటాం. అన్నీ నేర్చుకుని స్టేజ్ మీద వచ్చాక అన్నీ మర్చిపోయి యూ హ్యావ్ టు బీ ఇన్ ద సాంగ్. సో ఇదంతా పెద్ద ప్రాసెస్ అనమాట. ఆ ప్రాసెస్ త్రూ అవుట్ ఐ విల్ ట్రై టు బీ దేర్ ఫర్ దెమ్. సో మీకున్న క్రేజ్ మీ టీం మెంబర్స్ మీద ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుంది? అంటే మనం అభిమాన హీరో సినిమా వచ్చినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం వాటి రీచ్ చేయాలని చెప్పేసి. సో మీకంటూ ఒక క్రేజ్ ఉంది, అంటే నేను కూడా మీ ఫ్యాన్ లిస్ట్లో ఒకరిని కాబట్టి. సో ఆ క్రేజ్ ఏమన్నా ఇంపాక్ట్ చూపిస్తుందా వాళ్ళపై? నాకు తెలిసి లేదండి. ఎందుకంటే సరిగమప అన్నది ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్లేస్ అనమాట. సో ఐ థింక్ కంటెస్టెంట్స్ అందరూ వాళ్ళ పేరు తెచ్చుకోవడానికి చాలా కృషి చేస్తున్నారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ దెమ్ ఓన్లీ. వాళ్ళు ఎంత బాగా పాడుతున్నారు, వాళ్ళు ఎంత బాగా ప్రజెంట్ చేస్తున్నారు, దాని మీదే ఆధారపడి ఉంటుంది. సో సెకండ్ సీజన్ ఇది మీకు, ఆ కోటి గారితో ఫస్ట్ సీజన్. సో ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటివరకు కోటి సార్తో రికార్డింగ్స్ పాడాను కానీ కోటి సార్కి నేను సాంగ్స్ పాడాను కానీ ఎప్పుడు ఇలాగా చేయలేదు. సో ఇట్స్ అ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అండ్ బ్లెస్డ్ టు బీ వర్కింగ్ విత్ హిమ్. మీరు ఎన్నో చార్టర్ బస్టర్ ఇస్తారు కదా, మీ ఫేవరెట్ ఏదైనా ఉందా? నా ఫేవరెట్ అయితే హే రామ సాంగ్. మీ ఫేవరెట్ అంటే? నాకు కూడా హైరామా ఇష్టం, ఇంకా వేరేవి కూడా ఇష్టం. హైరామా నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది ఈ మధ్య కాలంలో. సో ఐ లైక్ దట్ సాంగ్ టు. 2 లైన్స్ మాకు. హైరామా ఒకరికొకరవుతామా, కాలంతో కలిసి అడుగేస్తామా, రేపేం జరుగునో రాయగలమా, రాసే కలములా మారుమా, జంటై జన్మని గీయగలమా, గీసే కొంచెని చూపుమా, మెరుపులో ఉరుములా దాగుండే నిజము చూడమ్మా. నైస్ మేడం. అలాగే అంటే యాజ్ ఎ సింగర్ గానే మీరు మీ జర్నీని కంటిన్యూ చేస్తారా, లేదంటే సినిమాలో యాక్టర్గా అలా ట్రై చేసే ఛాన్స్ ఏమన్నా ఉందా? లేదండి, సింగరే నేను. ప్రస్తుతానికి అయితే సింగరే. సో ఇప్పుడు అప్కమింగ్ సింగర్స్ కి మీరు ఏమన్నా సలహాలు ఇస్తారా? అప్కమింగ్ సింగర్స్కి సలహా అంటే ఏం లేదండి. జస్ట్ ట్రై టు మ్యూజిక్ని గట్టిగా మంచిగా పట్టుకుంటే అది కూడా మిమ్మల్ని పట్టుకుంటుంది. ట్రై టు బీ ఫోకస్డ్ ఆన్ మ్యూజిక్ అండ్ సీ ఇట్ యాజ్ బిగ్గర్ దాన్ యువర్ సెల్ఫ్. యా. వన్ వర్డ్ అబౌట్ సరిగమప సీజన్ 16. ఇట్స్ గోయింగ్ టు రాక్. థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ అన్న. హాయ్ అన్న, మీ గురించి మాకు తెలుసు, బిగ్ బాస్ లో చూసాం. ఓటమి అంత ఈజీగా ఒప్పుకునే టైప్ అయితే మీరు కాదు, మీరు కాంపిటీషన్ లో గట్టి ఫైట్ ఇస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఈ కాంపిటీషన్ మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే ఇప్పుడు అంతే గట్టిగానే ఫైట్ ఇస్తాను, ఎందుకంటే ఒక టీంకి నేను మెంటర్ని కాబట్టి, నా టీం నేను కాపాడుకోవాలి కాబట్టి డెఫినెట్లీ అంత స్ట్రాంగ్గా రెడీ చేస్తున్నాను. అండ్ అంతే అద్భుతంగా పాడుతున్నారు. మంచి మంచి రా టాలెంట్ అందరూ కూడా ఈ సీజన్లో రావడం జరిగింది. సో మంచి మంచి కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేశారు అవర్ మ్యూజిక్ ట్రైనర్స్ అందరూ కూడా. బట్ ఈ సీజన్ డిఫరెంట్గా ఉండబోతుంది, చాలా బాగుంటుంది. మీకున్న క్రేజ్ మీ టీమ్మేట్స్ అండ్ మీ టీమ్ మెంబర్స్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. అలాగే మన అభిమాన హీరో సినిమాలో వచ్చినప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం కదా, సో మీకంటే ఒక క్రేజ్ ఉంది, ఆ ఇంపాక్ట్ ఏమైనా వాళ్ళపై చూపిస్తుంది? మన క్రేజ్ మన వరకు బ్రదర్, అది ఎప్పుడు పక్క వాళ్ళకి రుద్దకూడదు. బట్ వాళ్ళు మనల్లా అవ్వాలి అని ఎప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్పకూడదు. వాళ్ళు అలా అనుకోవాలి, అలా ఉండేలా మనం ఉండాలి. అలా ఉంటేనే ఫస్ట్ వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈసారి డెఫినెట్లీ నా తరపు నుంచి వాళ్ళకి ఎటువంటి సపోర్ట్, ఎందుకంటే చాలామంది డిఫరెంట్ పీపుల్ అందరూ కూడా వచ్చారు, చాలా కష్టపడి వచ్చేవాళ్ళు వచ్చారు. సో నేను అలా వచ్చాను కాబట్టి మన ఎథిక్స్ మనం ఎప్పుడు మర్చిపోకూడదు, మన రూట్స్ మర్చిపోకూడదు. సో అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ నా తరపున నేను ఏం చేయాలి, ఎలా చేయాలి అవన్నీ చేస్తూ నేను వాళ్ళని సపోర్ట్ చేస్తూనే ఉంటాను. నా టీంని ఫైనల్లో గెలిపించడానికి ట్రై చేస్తాను. అలా మీరు ఎన్నో హిట్ సాంగ్స్ పాడేస్తారు, అందులో మా ఫేవరెట్ అయితే అర్జున్ రెడ్డి. మీకంటూ పర్టికులర్ ఏదైనా సాంగ్ మీ ఫేవరెట్ ఏమైనా ఉందా? నా ఫేవరెట్ సాంగ్ చాలా ఉన్నాయి బ్రదర్, ఇది చాలా మంది అడుగుతారు కానీ ఆ టైంకి ఏది వస్తే చెప్తా. ఇప్పుడు ప్రెసెంట్ నేను పాడిన పాటల్లో నాకు ఫేవరెట్ సాంగ్ అంటే మర్యాద రామన్లో
ఆవిడ హీరోయిన్ లాస్ట్లో నీళ్ళలోకి దూకేసినప్పుడు చావుకైనా అర్థం ఉందా బ్రతుకు విలువ తెలిసాక అని వస్తుంది. యాజ్ ఆఫ్ ఈ మధ్య ఎక్కువ వింటున్నాం కాబట్టి అందుకే మీకు అది చెప్పాను. యాజ్ ఎ మెంటర్గా ఇప్పుడు మీ టీం మెంబర్స్కి మీరు ఏ విధంగా గైడ్ చేస్తారు, ఏ విధంగా ట్రైన్ చేస్తారు, అంటే ప్రెషర్ ఉంటుంది వాళ్ళకు, అది ఏ విధంగా డీల్ చేస్తారు వాళ్ళు? మీరు ఏదైతే ప్రెషర్ అన్నారో ఆ ప్రెషర్ పెట్టకుండా వాళ్ళకి బాగా అర్థమయ్యేలా చెప్తే వాళ్ళు బాగా పాడతారు. అంతే, మనం సింపుల్గా ఉండాలి, ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు. హాయ్ అండి. హాయ్, మీ పేరు తెలుసుకోవచ్చు? విష్ణుప్రియ. ఇప్పుడు ఎవరి టీంలో ఉన్నారు? నేను సిటీ క్లాసిక్స్ రమ్య బెహ్రా అక్క టీంలో ఉన్నా. యా. సో రమ్య బెహ్రా గారు ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడారు, మంచి క్రేజ్ కూడా సంపాదించారు కదా. సో తను పాడిన సాంగ్స్లో మీ ఫేవరెట్ ఏదైనా? అంటే అన్నీ బాగా పాడుతుంది అక్క, చాలా బాగా పాడుతుంది. బట్ నాకు ఫస్ట్ టైం వావ్ అని అనిపించిన సాంగ్ ఈ సాంగ్ ఉంది కదా, ధీవర సాంగ్ పాడి. యా. సో 2 lines పాడతారా? హూనన 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 హూన నచ్చానా, హూనన 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 హూన అంతగానా, అందని లోకపు చంద్రికనై ఆహ్వానిస్తున్నా, అల్లరి ఆశల విశాలికనై నీకై చూస్తున్నా. నైస్ వాయిస్. సో ఇక్కడ జడ్జెస్ చూస్తున్నాం, శైలజ గారు అండ్ కోటేష్ సార్, ఇంతమంది ముందర పర్ఫార్మెన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రెషర్ ఏమైనా ఉందా? అంటే యాక్చువల్లీ వాళ్ళు అంతా చూసేసుకుంటారు ఫస్టే, మన వాయిస్ ట్రైనర్స్ మెంటర్స్ మనకి కొంచెం చెప్తారనమాట, భయపడద్దు, కాన్ఫిడెంట్గా పాడు అలా అని. సో ఆటోమేటిక్గా ఆ స్టేజ్ వెళ్ళే ముందు భయం వేస్తుంది, బట్ అక్కడ ఆ సాంగ్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి కొంచెం ఆ సాంగ్లో లీనం అయిపోతే భయం పోతుంది అనమాట. 15th సీజన్ కంప్లీట్ చేసుకుని సరిగంప 16th సీజన్లో మీరు పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్లీ అందరు చెప్పినట్టు ఇక్కడ కంటెస్టెంట్స్ చాలా స్ట్రాంగ్గా చాలా మంచిగా అందరూ మంచిగా పాడుతున్నారు. సో నాకు కూడా వాళ్ళతో ఉండడం, వాళ్ళ దగ్గర నుంచి టిప్స్ నేర్చుకోవడం, అండ్ జడ్జెస్ అందరి దగ్గర నుంచి కూడా వేరే కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం, అలాంటివన్నీ నాకు చాలా ఎక్సైటింగ్గా ఉన్నాయి. సో ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దాట్. మీ ఫేవరెట్ సింగర్? ఒక్కలని చెప్పలేం, చాలామంది ఉన్నారు. చిన్మయ్ గారు, కేఎస్ చిత్రమ్మ, అనురాగ్ కుల్కర్ణి అన్న, అండ్ రేవంత్ అన్న కూడా. అండ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ కూడా. సో ఈ పర్ఫార్మెన్స్ మీకు వెయిట్ చేస్తాం. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్, సరిగంప 16th సీజన్లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు, దానికి మీకు కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ టైం ఇటువంటి కాంపిటీషన్లో మీరు పార్టిసిపేట్ చేసి ఇంతకుముందు చేశారు? లేదు, ఫస్ట్ టైం. ఎలా ఫీల్ అవుతున్నారు? బాగుంది, చాలా ఎక్సైటింగ్గా ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం నర్వస్గా కూడా ఉంది, ఎందుకంటే కాంపిటీషన్ చాలా డిఫికల్ట్గా ఉంది. సో యా, హోపింగ్ ఫర్ ద బెస్ట్. కష్టపడాలి ఇక్కడ నిలబడాలంటే. మీ పేరు తెలుసుకోవచ్చు? మానస. సో ఇప్పుడు ఎవరి టీంలో మీరు? అనుదీప్ అన్నట్టు, మెట్రో. యా. సో అనుదీప్ అన్న సాంగ్స్ ఎన్నో బ్లాక్ బస్టర్ సాంగ్ పాడారు కదా, మీ ఫేవరెట్ అంటే ఏదన్నా? అంటే నాకు అర్థం కాలేదు సార్. అనుదీప్ అన్న ఎన్నో సాంగ్స్ పాడారు కదా, మీ ఫేవరెట్ సాంగ్ అనుదీప్ అన్నది ఏదన్నా? అన్ని ఫేవరెట్. నేను అన్నకి చాలా పెద్ద అభిమానిని. అన్న పర్సనాలిటీ కానీ, అన్న అంటే వెరీ ఫన్ ఉంటుంది. అక్కడ సెట్లో కూడా టెన్షన్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది కదా, అన్న చాలా ఫన్గా ఉండి అంత చిల్ చేసేస్తారు. సో ఐ రియలీ లైక్ హిమ్ చాలా. ఆయన మ్యూజిక్ కూడా అన్ని. ఇక్కడ జడ్జెస్ లైక్ శైలజ గారు అండ్ కోటేష్ సార్, ఇంత పెద్ద పెద్ద జడ్జెస్ ఉన్నారు కదా, వాళ్ళ ముందు పాడడం ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇట్స్ సచ్ అ బ్లెస్సింగ్. అందరికీ దొరకదు ఈ ఆపర్చునిటీ. ఎంత హ్యాపీగా ఉందో అంతే భయంగా ఉంది, ఎందుకంటే వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, అండ్ వాళ్ళు లెజెండరీ పీపుల్ వాళ్ళంతా. సో చాలా జాగ్రత్తగా వాళ్ళు దగ్గరగా పెట్టుకొని పాడాలి పాడేటప్పుడు. యా, వెరీ. మీకంటే ఫేవరెట్ సింగర్ ఎవరు? అంటే ఒక్కళ్ళని నేమ్ చేయడం కష్టం. అంటే నాకు కోటి గారి మ్యూజిక్ చాలా ఇష్టం. నేను చాలా వింటా ఆయన సాంగ్స్. అంటే ఎంత క్యాచీగా ఉంటుందో ట్యూన్, అంతే ఉంటుంది దాంట్లో కంటెంట్ నేర్చుకోవడానికి. తాళం, సాహిత్యం, మ్యూజిక్, ట్యూన్ కూడా. సో వింటున్నప్పుడు మనకు చాలా అరే ఇలా ఉంటుంది, కానీ పాడేటప్పుడు అంతే డిఫికల్ట్గా ఉంటుంది. నాకు కోటి గారి కంపోజిషన్స్ చాలా ఇష్టము. సింగర్ అంటే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సెట్లో రమ్య బెహ్రా అక్క, నాకు ఆవిడ సింగింగ్ చాలా ఎలా అంటే షీఈస్ వెరీ ఇన్స్పైరింగ్. ఎప్పటికైనా అలా పాడాలి అనేది ఒక గోల్ డెఫినెట్గా.
సో ఇంత పెద్ద స్టేజ్లో కాంపిటీషన్ అయితే చాలా టైట్గా ఉంటుంది కదా, సో ఆ కాంపిటీషన్ గురించి ఎలా ఫీల్ అవుతున్నట్టు, ఏ విధంగా దాన్ని ఫేస్ చేస్తారు? అదే అంటే కాంపిటీషన్ చాలా డిఫికల్ట్గా ఉంది, కానీ ప్లస్ పాయింట్ ఏంటంటే అందరూ కలిసి మెలిసి ఉంటున్నాం. ఎంత కాంపిటీషన్ ఉందో అందరూ అంతే ఎంకరేజింగ్ కూడా. స్టేజ్ పాడడానికి వెళ్తే అందరూ ఆల్ ద బెస్ట్ చెప్తారు, ఏదైనా మంచి అప్రిసియేషన్ వస్తే అందరూ దగ్గరకు వచ్చి హక్ చేసుకుంటారు. సో వెరీ హెల్దీ ఎన్వైరన్మెంట్. సో వాళ్ళని చూసి కూడా కొంచెం టెన్షన్ తగ్గిపోతుంది, అందరు మన వాళ్ళే కదా అని ఒక ఫీలింగ్ వస్తుంది. సో వెరీ హ్యాపీ. సో హాయ్ అన్న, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్, సరిగంప సీజన్ 16 మీరు సెలెక్ట్ అయ్యారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. నాకు అసలు ఈ అవకాశం వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ప్రోమోలో చూసే ఉంటారు, నేను అసలు సెలెక్ట్ అయినప్పుడు నా ఎక్స్ప్రెషన్ లైక్ నేను అసలు ఐ వాజ్ ఇన్ ఏ ట్రాన్స్, ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇట్ అండ్ ఐ ఫెల్ట్ ఇట్ సో గుడ్ అండ్ ఐఎమ్ సో బ్లెస్డ్ టు బీ హియర్. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అండ్ అక్కడ మాట్లాడమని చెప్పినప్పుడు కూడా వాజ్ అవుట్ ఆఫ్ వర్డ్స్. నాకు మాట్లాడడం కూడా రాలేదు అసలు ఏం చెప్పాలనేది. ఇట్ వాస్ ఏ వండర్ఫుల్ మూమెంట్. అండ్ మీ పేరు అండ్ మీ ఏ టీమ్మేట్ తెలుపుతారా? నా పేరు జి మణి యశ్వంత్, నేను సిటీ క్లాసిక్ నుంచి. రమ్య బెహ్రా గారు మా మెంటర్. సో రమ్య బెహ్రా గారు ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడారు కదా, మీ ఫేవరెట్ సాంగ్ ఏదైనా? నాకు రమ్య బెహ్రా గారి వాయిస్ అంటేనే చాలా ఇష్టం. మొన్న కూడా ద వే షీ ట్రైన్స్, అక్క వాయిస్లో ఒక చిన్న పిల్లల స్పార్క్లో ఉంటుంది. సో ఐ లైక్ హర్ అలాట్. ఫస్ట్ టైం ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇంతకుముందు ఏ కాంపిటీషన్స్ ఉన్న పార్టిసిపేట్ చేయాలి? ఫస్ట్ టైం. సో ఎలా ఫీల్ అవుతున్నారు మరి? ఫస్ట్ టైం అంత పెద్ద స్టేజ్ ఎక్కబోతున్నారు, కాంపిటీషన్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది, వీటన్నిటిని ఎలా హ్యాండిల్? I was so excited and scared at the same time because ఫస్ట్ పాడిన 26 మంది చాలా 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 బాగా పాడుతున్నారు. అసలు ఎవరిని తీసేస్తారు, అసలు వీళ్ళని తీసేయడానికి ఏముంది అన్న థాట్ ప్రతి ఒక్కరికి ఎరేజ్ అవుతుంది. అంటే అంత బాగా పాడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు. లైక్ కాంపిటీషన్ ఇస్ వెరీ 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 టఫ్. అందులో నుంచి టాప్ 15 తీయడం, అసలు ఇంకా 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 తగ్గడం, అసలు ఇట్ ఈస్ వెరీ వెరీ హెప్టిక్ టాస్క్. అండ్ జడ్జెస్ కూడా ప్రతి చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా వాళ్ళు చూస్తూ అండ్ దే ఆర్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. అండ్ కాంపిటీషన్ ఇస్ వెరీ వెరీ టఫ్. సో జడ్జెస్ లైక్ శైలజ గారు అండ్ కోటి సార్ చాలా ఒక స్టార్ వాళ్ళు, సో వాళ్ళ ముందు పాడడం ఎలా అనిపిస్తుంది? నేను అసలు ఫస్ట్ అసలు ఈ స్టేజ్ ఎక్కుదని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అంత లెజెండరీ సింగర్స్, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్స్ కోటి గారు, శైలజ గారు ముందు అసలు ఫస్ట్ టైం అసలు వాళ్ళని చూసిన వెంటనే ఒక నర్వస్ ఫీల్ అవుతాం. ఆబ్వియస్లీ అమ్మగారిని చూసినప్పుడు ఒక మదర్లీ ఫీలింగ్ వస్తుంది శైలజ అమ్మ గారిని. అట్ ద సేమ్ టైం పాడుతున్నప్పుడు స్ట్రిక్ట్నెస్ చూసి భయం వేస్తుంది. ఒక టీచర్ వాళ్ళ స్టూడెంట్కి ఎలా చెప్తారు అని చెప్పన్న ఇది చూసి భయం వేస్తుంది. బట్ స్టేజ్ డస్ ద మ్యాజిక్. ఆ స్టేజ్ ఎక్కిన వెంటనే యూ ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ ఆటోమేటిక్గా మనం ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి పాడేస్తాం. సో దట్స్ వాట్ హ్యాపెండ్ విత్ మీ అండ్ ఐఎమ్ హ్యాపీ విత్. సో మీ ఫేవరెట్ సింగర్ ఎవరన్నా ఉన్నారు? నా ఫేవరెట్ సింగర్ సోనీ నిగమ్ గారు. అండ్ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. ఆయన సో అంటే సింగర్స్ సెలెక్ట్ చేయడం అనేది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ అన్న, ఇది నిజంగా చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. అది తీసుకునేటప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ అంటే ఫ్రెషర్గా ఫీల్ అయ్యారా, వీళ్ళని సెలెక్ట్ చేస్తున్నాం వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నాం, మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు? ప్రెషర్ ఏం లేదండి. యాక్చువల్గా నేను చెప్పాను సరిగప్పకి 5th సీజన్ ముందర వేరే ఛానల్కి ఆల్మోస్ట్ 10 సీజన్స్ చేశాను. సో ప్రెషర్ ఏం లేదు. కాకపోతే మేము ఇందాక చెప్పినట్టు ఫ్రెష్ వాయిసెస్ కోసం చూస్తాం కాబట్టి కొంచెం శ్రమ ఎక్కువ పెట్టాలంటే ఇది ఆల్మోస్ట్ 2 months సెలెక్షన్ జరిగాయి. 2 months పాటు అన్ని చోట్ల తిరిగాము కాబట్టి వీ గాట్ దిస్ ఫ్రెష్ వాయిసెస్. సో కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాం కానీ ప్రెషర్ ఏం ఫీల్ అవ్వడం ఇప్పుడు లేదండి. సో మేము 2 నెలలు కష్టపడిన దానికి మంచి ఫలితమే దొరికింది. యాక్చువల్గా మంచి మంచి సింగర్స్ దొరికారు, మంచి మంచి వాయిసెస్ దొరికాయి. అండ్ వాళ్ళకి ఎడిషన్ ఏంటంటే కొంతమందికి బ్యాక్గ్రౌండ్ కూడా లేకుండా ఏం సపోర్ట్ లేకుండా పాడిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి మాకు మేము ట్రైన్ చేయడానికి మాకు కొంచెం అవకాశం దొరికింది. వాళ్ళ నుంచి మేము నేర్చుకుంటాం, మా నుంచి వాళ్ళు నేర్చుకుంటాం. సో ఇప్పుడు సెలెక్టర్ మీదే కాబట్టి సింగర్స్ క్యాపబిలిటీ మీకు తెలుసు, మరి 16th సీజన్ ఏ విధంగా ఉండబోతుంది? 15th సీజన్ కంటే భిన్నంగా ఉండబోతుంది? ఇప్పటిదాకా మనం జడ్జెస్ చెప్పారు కదా, అదిరిపోయే సీజన్ ఉండబోతుంది. ఇది అన్ని సీజన్స్తో కంపేర్ చేస్తే ఈ సీజన్లో దొరికిన సింగర్స్ కానివ్వండి, వాళ్ళకున్న కేపబిలిటీస్ కానివ్వండి చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. సో అంతే మంచిగా రిజల్ట్ కూడా ఉంటుంది, అంతే మంచిగా మీకు షో కూడా ఉండబోతుంది అని చెప్పేసి ఐ కెన్ ప్రామిస్ యూ దాట్ మచ్. అది సింగర్గా ఇప్పుడు అప్కమింగ్ సింగర్స్కి మీరు ఇచ్చే ఏమైనా సలహాలు ఉన్నాయి?
చాలా ఉన్నాయండి అప్కమింగ్ సింగర్స్ చెప్పే సలహాలు. సో పేషెన్స్ ఉండాలి ఫస్ట్ థింగ్ యాజ్ ఎ సింగర్గా. ఫర్ ద ఫ్యాక్ట్ మ్యూజిషియన్స్ కానివ్వండి, ఆర్టిస్టులు ఎవరికైనా సరే, ఫస్ట్ థింగ్ యూ నీడ్ ఈస్ పేషెన్స్ అండ్ హార్డ్ వర్క్. ఆ రెండు ఉంటే డెఫినెట్గా సక్సెస్ మీ వెనకాల వస్తుంది. దానికి నేనే నిదర్శనం అని చెప్పచ్చు. ఎందుకంటే ఐ వెయిటెడ్ ఫర్ 8 long years బిఫోర్ ఐ గాట్ ఎ బిగ్ హిట్. 8 years ఎంత కష్టపడ్డాను, ఎంత వెయిట్ చేశాను, ఐ నో దట్. సో ఆ హార్డ్ వర్క్తో పాటు పేషెంట్గా ఉండండి. మనకి చిటిక్లో ఛాన్సెస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయకండి. వచ్చినప్పుడు మాత్రం గట్టిగా గ్రాప్ చేసుకోండి. దాట్స్ వాట్ ఐ కెన్ సే. సీజన్ కాంపిటీషన్ పెరిగిపోవడం మనం చూస్తున్నాం. మరి ఇటువంటి కాంపిటీషన్ లో ఖచ్చితంగా అప్కమింగ్ సింగర్స్ ఒక ప్రెషర్ అయితే ఫీల్ అవుతూ ఉంటారు. మరి వాటిని ఎలా కంట్రోల్ చేస్తారు? ప్రెషర్ ఏముండదండి, భలే చెప్తారు. ఎవరికి ఇచ్చే అవకాశాలు వాళ్ళకి వస్తాయి. డెఫినెట్గా ఇప్పుడు నాకు సెట్ అయ్యే పాట వేరే వాళ్ళతో పాడించాలని కంపోజర్ కూడా అనుకోరు, వాళ్ళకి సెట్ అయ్యే పాట నాతో పాడించాలని అనుకోరు. సో కాంపిటీషన్ అనేది హెల్తీ కాంపిటీషన్ నడవాలి తప్ప భయపడాల్సిన విషయం ఏంటంటే, మీరు అడిగినట్టు మీరు ఎంత జాగ్రత్త పడతాం. డెఫినెట్గా డైలీ ప్రాక్టీస్ చేసుకుంటాము, డైలీ వర్క్ వెళ్ళినప్పుడు కోరస్లు కానీ మేము ఇప్పటికీ కూడా అందరం ఇందాక రేవని చెప్పినట్టు మేము ఇప్పటికి కూడా కోరస్ పాడుతుంటాం. కీరవాణి సార్కి కానివ్వండి, తమన్ గారికి కానివ్వండి. సో ఆన్ డైలీ బేసిస్ వర్క్ చేస్తుంటాం కాబట్టి భయపడాల్సిన పని మాకు లేదు. మాకు వర్క్ ఉంటుంది. సో మేము జాగ్రత్త పడుతుండాలి. వీళ్ళు వస్తున్నారంటే వాళ్ళు మనకు ఒక కాంపిటీషన్ వస్తుంది, హెల్తీ కాంపిటీషన్ ఉండబోతుంది. సో మనం ఇంకా ఇంత నేర్చుకోవాలి. సో ఎక్కడ మనం వీక్ ఉన్నామో అది మేము డెఫినెట్గా డే బై డే ప్రాక్టీస్లో రెక్టిఫై చేసుకుంటున్నాం. భీమ్లా నాయక్ ఒక 2 lines మా కోసం. ఈ సందర్భం కాదు యాక్చువల్గా, కానీ ఇప్పుడు పాడితే కూడా బాగుంటుందేమండి. జస్ట్ ఒక 1 line పడతా. లాలా భీమ్లా అడవి పులే గొడవ పడే. One word about Saregama 16th season. This is